వరద తాకిడికి అతలాకుతలమైన పిఠాపురం నియోజకవర్గం బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను మినీ వ్యాన్లో కాకినాడ నుండి పిఠాపురం తరలించారు. కాకినాడ నుండి పిఠాపురంకు బయలుదేరిన ఈ ట్రాక్టర్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి సాగనంపారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఇటువంటి వరద కాకినాడ జిల్లాలో మొదటిసారి వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం విచ్చేసి ప్రత్యేక దృష్టి పెట్టడం, ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనతో ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు షీ ఫౌండేషన్, ఎస్ఆర్ఎంటీ, ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది అనేక సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు దివ్యరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకల్ప బలంతో కలెక్టర్ షాన్మోహన్ సహకారంతో గత 4 రోజులుగా నారీ శక్తి ముందుండి వరద బాధితులకు సహాయం చేయటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్రా కృష్ణంరాజు మాట్లాడుతూ పంత నానాజీ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నాయకుడిగా అందరికీ ఆదర్శమని, ప్రధాని మోడీ 3,200 కోట్ల రూపాయలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి సహాయం అందించడం ప్రశంసనీయమని, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ పరిశీలనలో అందరూ కలిసికట్టుగా పనిచేసి బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎంటీ నివాసితులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పిఠాపురం వరద బాధితుల సహాయార్థం షీ ఫౌండేషన్ సేవా సంస్థ మరియు ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 1000 కేజీలకు పైగా బియ్యం మరియు 1000 కేజీల కూరగాయలతో పాటు కందిపప్పు, గోధుమ, చింతపండు, నూనె, రొట్టెలు, బిస్కెట్లు, పాలు, టీ, హార్లిక్స్, పంచదార, వాటర్ బాటిల్స్, మస్కిటో కాయిల్స్, సోపులు, టూత్ పేస్ట్, బ్రష్లు, ఇతర అత్యవసర వస్తువులను ప్యాకెట్స్ ద్వారా 1000 మంది వరద బాధితులకు షీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దివ్యరాజ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ల సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న రిజర్వాయర్ని కిందకి నీరు వదులుతా టైలెంట్ పాయింట్స్ మునిగిపోకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి ఆఖరికి ఫాస్ట్ తప్పని పరిస్థితిలో 500 క్యూసెక్ నీరు చీడికి దగ్గర వస్తుందని చెప్పారు. దాని ఒకటి బ్రిడ్జ్లు కూడా బండ్స్ కూడా టైటింగ్ చేశారు. రాత్రి వచ్చేసి ఆయన అసలు 500 క్యూసెక్ నీరు ఇక్కడ దాకా కూడా రాకుండా దాన్ని డైవర్ట్ చేయగలిగారు. చాలా కాకినాడ పట్టణానికి ముంపు వారి నుంచి కాపాడారు. కానీ కొంచెం కొన్ని ఏరియాల్లో మటుకు తప్పని పరిస్థితుల్లో కొన్ని పొలాలు మునగడం, కొన్ని చోట్ల ఇల్లు 2-3 గ్రామాలు బాగా వర్స్ట్గా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. వాటికి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఇలా ఆదుకునే దాతలు ఉన్నారు. ప్రతి నిమిషాన్ని ఆదుకునే దాతలు అనేక మంది పొరంలా కాదు, దయాగుణం బాగా పెరిగింది. ప్రతి చోట కూడా దాతలు వస్తూ ఉన్నారు ముందుకి. వాటితో మేము కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు. ఒక ప్రాంతాన్ని ఆయన సందర్శించేస్తే ఇంకో ప్రాంతాన్ని వేళ ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. 2 గంటలకు వచ్చి ఆయన అందరించి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావడం వల్ల మనకేంటి ఏం ఒరిగిందని ఏదో మొన్న ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. అమర్నాథ్ పనికి మాలేదు ఒక నేను చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కంటితో చూస్తే 4 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు చేస్తారు. అలాగే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. మీరు ఆ జగన్ గారి చుట్టూ తిరుగుతూ ప్రజల్లో తిరగడం మానేసి మీకు ప్రజల్లోకి వెళ్ళి తప్పు అనిపిస్తున్నాడంటే ఈ అంత పని లేదు ఎక్కడ ఉండదని చెప్పి నేను ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాకు వచ్చి పర్యవేక్షించి సహాయ సహకారాలు అందించడానికి కలెక్టర్ గారిని, అలాగే ఇతర ఉన్నతాధికారులని, అలాగే 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలని, అలాగే ఎంపీలని వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అలాగే ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు, షీ ఫౌండేషన్ ఎన్జిఓ కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్ని రకాలుగాని కూడా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఎవరెవరికైతే బాధితులకు అవసరం అవుతాయో అవన్నీ కూడా సేకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే పిఠాపురం రూరల్ అసెంబ్లీకి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే కాకినాడ జిల్లాలోనే అంటే చాలా జిల్లాల నుంచి అత్యధిక మెజారిటీతో నగ్గిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మాకు పిఠాపురం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అత్యధిక మెజారిటీతో నగ్గడమే కాదు,
ఆయన ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి తన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉంటున్న పిఠాపురం నియోజకవర్గానికి కూడా కాకినాడ రూరల్ మండలం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం సామాగ్రిని అంతా కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఈరోజు విశేషం ఏంటి అంటే ఇటువంటి మంచి కార్యక్రమం పంతం నానాజీ గారు ఒక ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే ఆయన అన్ని సంబరాలకి కూడా దూరంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్ అసోసియేషన్ అలాగే ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అప్రోచ్ అయ్యి మేము ఉన్న రెసిడెంట్ అపార్ట్మెంట్స్ నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేయమని కోరడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రెసిడెంట్ కూడా దీనికి తోడ్పడయ్యి ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్స్ అందరూ కూడా దీనికి పాలు పంచుకొని మోర్ దెన్ 1000 kgs రైస్, దాల్, తర్వాత నిత్యావసరాలు ఆయిల్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ పేస్ట్, బ్రష్ కూడా వదలకుండా ప్రతిదీ కూడా ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. ఆయన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఈరోజు 500 మందికి కాయగూరలు కూడా పంచడం జరుగుతుంది. ఎవ్రీ డే మోర్ దెన్ 500 ఫుడ్ ఐటమ్స్ కూడా షీ ఫౌండేషన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో చాలా సంస్థలు, మన ప్రకృతి గ్రూప్ అలాగే చాలా సంస్థలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎంటీ అసోసియేషన్ నుంచి మాకు ఇంత సపోర్ట్ రావడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాము. ఇది అట్లీస్ట్ మినిమం 500 మెంబర్స్కి సప్లైస్ ఈరోజు వెళ్తాయి. సో ఇలాంటి యాక్టివిటీ మరి ఎంతోమంది కూడా చేయాలని, ఎవరైనా చేయాలనుకుంటే షీ ఫౌండేషన్ని మీరు అప్రోచ్ అవ్వాలని కోరుతున్నాను.